ఈరోజు ధర్మవరంలో పరిస్థితి ఎలా ఉందంటే, గత 40 ఏళ్ల నుంచి నేను చూస్తున్నాను ధర్మవరంలో ఇంత దరిద్రమైన రోడ్లు ఎప్పుడే కానీ నేను చూసి ఉండలేదు. అసలుకి ఆ గుంతల్లో మట్టి తోలి ఊరంతా దుమ్ము ధూళి లేపి అసలుకి యాక్సిడెంట్లు ఒక 5-6 యాక్సిడెంట్లు అయినాయి. ఈ లారీ లోడ్లు వచ్చినప్పుడు టైర్లన్నీ పగిలిపోతున్నాయి. అసలు మీరే చూస్తున్నారు ధర్మవరంలో ఏ విధంగా గుంతలు పడినాయో. ప్రతి ఒక్క సాక్ష్యం అన్నీ తీసుకొని వచ్చినాం చూడండి. ఎవరైనా మట్టి తోలుతారా మెయిన్ రోడ్లలో? ఆ మట్టి తోలడం వల్ల అసలుకి ఊరంతా దుమ్ములేసి అలర్జీస్తో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దానికోసము మా అన్న సూర్యనారాయణ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏమనంటే ధర్మవరం చుట్టూ ఎక్కడైతే హోల్స్ కానీ ఏదైనా గుంతలు కానీ రోడ్ డ్యామేజ్ అయ్యేటివి అతని సొంత ఖర్చులతో, ఏ ఒక్కరికి ₹1 బడ్డం లేకుండా అతని సొంత ఖర్చులతో బూడిపించడానికి మేము రెడీగా ఉన్నాం. మాకు ఈరోజు పర్మిషన్ కోసము ఈ ఆర్ఎన్బి బంగ్లాకి రావడం జరిగింది. ఇది అన్నగానే లెటర్ ఇవ్వడం జరిగింది పర్మిషన్ ఇమ్మని. ఈరోజు పర్మిషన్ ఇస్తే మేము రేపటి నుంచి మొదలుపెట్టి ఆ గుంతలన్నీ బూడుస్తామని ఈ విధంగా తెలియజేస్తున్నాను. ప్యాచ్ వర్క్లు అన్నీ మొత్తం అన్నీ చేసేస్తాం. గవర్నమెంట్ ₹1 బడ్డం లే, ఈవెన్ మ్యాన్ పవర్ కూడా గవర్నమెంట్ సంబంధం లే. మేమే తెస్తాము, కంకర్ దాన్ని చేసి తారేసేసి మేమే వేస్తాము. అది ఎంత కానీ కాస్ట్ మేమే క్లియర్ చేస్తాం. మేమంటే మాకు ఇస్తే మేము డివిజనల్ ఇంజనీర్ ఉన్నాడు కొంచెం సంక్షేమం కోసం మాత్రమే. మీరు ఒకసారి గమనించి మాకు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అవకాశం ఇవ్వండి. ఎవరికి ఏ ఇబ్బంది కలక్కోకుండా రోడ్లను సుందరీకరణంగా తీర్చిదిద్ది మరొకసారి గోనుగుంట్ల సూర్యనారాయణ గారి బ్రాండ్ను తెలియపరుస్తామని మీ అందరికీ విలేకరుల మిత్రుల సమావేశంలో చెప్పడం జరుగుతూ ఉంది.